గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ పునంనేని సాంబశివరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు, ప్రధానంగా జర్నలిస్టులు, పార్టీ కార్యనిర్వహణలో ఉన్నటువంటి పెద్దలు, వివిధ రంగాల్లో జరిగినటువంటి మేధావులు అనేక మంది ఈ సభలో ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సభకు నన్ను ఆహ్వానించి ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను ప్రసంగించే అవకాశం కల్పించినందుకు కూడా నేను సిపిఐ రాష్ట్ర శాఖ పెద్దలకు, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి ఆలోచించినప్పుడల్లా నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక కొటేషన్ గుర్తొస్తుంది. అంబేద్కర్ గారు చివరి కాలంలో ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట ఏమిటంటే, లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్ డెత్. అంటే జీవితం అనేది సుదీర్ఘంగా ఎక్కువ కాలం ఉండాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు, కానీ గొప్పగా ఉండాలి అనేటువంటి మాట. నిజానికి సుధాకర్ రెడ్డి గారిని, వారి జీవితాన్ని చూసినప్పుడు, గమనించినప్పుడు, చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు వారు ఒక సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపారు. సుదీర్ఘమైన ఉద్యమ జీవితాన్ని గడిపారు. నాకు తెలిసి అంతటి సుదీర్ఘమైన ఒక 6-7 దశాబ్దాల పాటు ప్రజల్లో ఉండి, కర్నూలు నుంచి మొదలై ఢిల్లీ వరకు, మాస్కో వరకు, వియత్నాం వరకు, ఇట్లా ఆయన ప్రయాణం మొత్తం అత్యంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఇలా రజాకారులకు సంబంధించినటువంటి అనుభవాల నుంచి అనేక పాఠాలను నేర్చుకొని ఒక ఉద్యమకారుడిగా ఎట్లా స్ఫూర్తి పొందారు, ఒక విద్యార్థి నాయకుడిగా ఎట్లా పనిచేశారు, యువజన కార్యకర్తగా ఎట్లా నిలబడ్డారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఒక 6-7 సంవత్సరాల పాటు ఎంత గొప్ప నాయకత్వం వహించారు. ఇది ఒక ఉద్యమ స్రవంతి అయితే, ఒక పార్లమెంటేరియన్గా లేదా ఒక మేధావిగా, ఒక రచయితగా, ఒక పాత్రికేయుడుగా ఎంత ఘనమైనటువంటి జీవితాన్ని సుధాకర్ రెడ్డి గారు గడిపారు అనేటువంటిది చూసినప్పుడు నాకు అంబేద్కర్ గారి చెప్పినటువంటి కొటేషన్కి సుధాకర్ రెడ్డి గారు అక్షర రూపము అని నేను అనుకుంటాను. ఆయన ప్రయాణం, ఆయన జీవితం, ఆయన నిర్మించినటువంటి ఉద్యమాలు చాలామందికి స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం. నేను కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. మా ఇంటి గోడ మీద నాకు నేను 1965లో పుట్టాను. నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా తెలిసినటువంటి రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, అందులో సిపిఐ. దానికి కారణం ఏమిటంటే, మాకు దేశం ఇచ్చిన మల్లయ్య అని ఒక నాయకుడు ఉండేవాడు. మేము హిందుత్వ నియోజకవర్గంలో. మా ఫాదర్ ఆయనకి దగ్గరి మనిషిగా ఉండేవాడు. కాకపోతే మేము క్రియాశీల రాజకీయాలు ఆయన లేడు. కానీ మా ఇంటి గోడ మీద కంకి కొడవలి గుర్తు అనేటువంటిది శాశ్వతంగా ఉండేది. ఎలక్షన్ అప్పుడు కాదు, రెగ్యులర్గా మా ఇంటి గోడ మీద అప్పుడు సాంచాలు ఉండేవి. ఆ సాంచాలో జాబు పెట్టి ఆ గుర్తు ఉండేటువంటి. సరే, మేము కొంచెం చదువుకొని, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి 70sలో మేము చదువుకోవడానికి పోయిన తర్వాత 78కి వచ్చేసరికి మేము కొంత రాడికల్ ప్రభావంతో ఆర్ఎస్సీ వైపు ప్రయాణం చేసి, అట్లా మేము అక్కడి నుంచి ఇంత దూరం వచ్చినటువంటి వారు. నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామారావు గారు, ఆర్వి రామారావు గారు మా గురువు గారు, వారికి తెలుస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా ఇక్కడ జీవితం ప్రారంభించినప్పుడు జర్నలిస్ట్గానే ఉన్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ అనుబంధాల్లోకి వెళ్ళలేదు. కానీ గమనిస్తుండేవారు అన్ని రాజకీయ పార్టీలని, అన్ని రాజకీయ పార్టీల గమనాన్ని నేను చూస్తుండేటువంటి. అప్పటి నుంచి కూడా నాకు ఎందుకో సుధాకర్ రెడ్డి గారు అంటే చాలా ఒక శాస్త్ర కారణం లేదా ఒక గౌరవ భావం, పూర్తి స్థాయి గౌరవ భావం ఉండేది.
ఇటువంటి టైంలో ఒకసారి అంటే ఆయన గొప్పతనము లేదా ఆయనకున్న ప్రజాదరణ ఎట్లాంటిది అంటే ఒక కమ్యూనిస్ట్ అంటే ఎవరు కనీసం తన జీవిత మొత్తంలో ఒక్క మనిషినైనా మార్చగలిగితే ఆయన గొప్ప కమ్యూనిస్ట్ అని నేను అనుకుంటాను. అంటే ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా సరే మన గురించి ఒక మనిషి ఆలోచించి ఆయన మనల్ని ఆదర్శంగా తీసుకొని ఆ పద్ధతిలో ఎవరైతే ఎదుగుతారో అట్లా ఎదగడానికి కారణమైన వ్యక్తి గొప్ప కమ్యూనిస్ట్ నేను భావిస్తాను. 2001లో నేను ఒకసారి BBC టీంతో పాటు మహబూబ్ నగర్, నేను అప్పటికి జర్నలిజం వదిలేశాను, చాలా కాలం జర్నలిస్ట్గా పనిచేశాను. మన మధ్యకరు మిగతా మిత్రులందరూ కిషోర్ ఇట్లాంటి వాళ్ళందరూ నా కలీగ్స్ ఉదయంలో గజల మల్లారెడ్డి గారితో కలిసి పనిచేశాను. ఆ తర్వాత నేను జర్నలిజం వదిలేసి టీచింగ్లోకి వచ్చాను. మొదట కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను, తర్వాత ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో అప్పటికి 10 ఏళ్ళు అవుతుంది, దగ్గర 7-8 ఏళ్ళు అవుతుంది. ఢిల్లీ నుంచి మా ల్యాండ్ లైన్కి ఒక ఫోన్ వచ్చింది. మీరు చెప్పాను అంటే అవునండి అని చెప్పాను. ఇట్లా BBC సౌత్ ఏషియన్ కరెస్పాండెంట్ జిల్ మ్యాగ్రిన్ ఎవరో ఉన్నారు, ఆమె వస్తున్నారు. ఆమెతో పాటు ఇంకొక ఆయన కూడా ఢిల్లీ కరెస్పాండెంట్ వస్తున్నారు. మీరు వాళ్ళకి ట్రాన్స్లేటర్గా ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కుల హత్య జరిగింది, ఒక దళితుడిని చంపేశారు, మీరు వాళ్ళ వెంబడి వెళ్ళాలి అని చెప్పారు. సరే నేను వాళ్ళతో పాటు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తాను. నాకు చాలా మనసులో చాలా ఆలోచనలు ఆ ప్రయాణంలో కలిగినాయి. ఎవరై ఉంటారు, ఎందుకంటే అది చాలా మారుమూల గ్రామమైనటువంటి కల్వపూల్ అనేటువంటి గ్రామం. కల్వకుర్తికి దగ్గరలో, మహబూబ్ నగర్కి దగ్గర 80 కిలోమీటర్ల దూరంలో అడవిలో అటువైపుగా ఉండే కృష్ణానది వైపు ఉండేటువంటి గ్రామం. అక్కడికి ఆ కాలంలో 2001 కాలంలో పెద్దగా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతం. అంటే ఎప్పుడైనా కుల ఘర్షణలు ఎప్పుడు జరుగుతాయంటే కుల చైతన్యం కలిగినప్పుడు ఆ చైతన్యం కాన్ఫ్లిక్ట్గా మారుతుంది. ఈ గ్రామంలో కుల చైతన్యం ఎట్లా కలిగింది, అసలు ఎందుకు ఈ ఘర్షణ జరిగింది అనేది నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే రేపు వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ జాగ్రఫీ ఏంటి, టోపోగ్రఫీ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, ఏ పాలిటిక్స్ వల్ల దళితులు అంత ఆత్మగౌరవంతో నిలబడ్డారు, ఎందుకు దాడి చేశారు కానీ నేను ఊహించుకుంటాను. సరే మేము మా గ్రామానికి ఎంటర్ అయినా మా గ్రామంలో నిజానికి అన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. ఈ దళితులకు మాత్రం అప్పుడు ఎన్టీ రామారావు కట్టించినటువంటి ఇండ్లు అన్ని వరుసలో ఉన్నాయి. సరే అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఒక దళిత యువకుడిని రాత్రి బయట తన వాకిట్లో మంచం మీద పడుకున్న దళిత యువకుడిని నోట్లో గుడ్డలు కొట్టి ఆ మంచానికే కట్టేసి తీసుకెళ్ళి ఎవరికి వినబడకుండా అనిచిన ఊరు బయట ఉన్న గడ్డివామల్లో వేసి ఆ గడ్డివామలను తగలబెట్టి ఆయన విలువిల కొట్టుకొని బయటికి రాకుండా ఈ నిచ్చెనలతో నొక్కి పట్టి ఆ మంటల్లో సజీవ దహనం చేసిన ఆ అబ్బాయి పేరు అంటే కల్వకోల్ దీంట్లో జరిగినటువంటి అబ్బాయి పేరు నామాల బాలస్వామి. సరే ఈ నామాల బాలస్వామి 22 సంవత్సరాల యువకుడు, దళితుడు. ఎందుకు ఇంత ఘర్షణ వచ్చింది, ఎందుకు ఇట్లా ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎదిరించే చైతన్యం, ఆయన చేసిన నేరం ఏమిటి, ఆ చైతన్యం అని నేను ఎందుకు అంటున్నా. ఆ గ్రామంలో 2 బోర్వెల్స్ ఉన్నాయి. ఒక బోర్వెల్ దళితవాడలో ఉంది, దళితులు 25% 30% జనాభా ఉన్నారు ఆ గ్రామంలో. మిగతా అది ఓబీసీలు ఉండే, బీసీలు ఉండేటువంటి, బోయలు ఉండేటువంటి కాలనీలో. నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ BBC ఏషియన్ టీం మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బ్రాహ్మణిజం ఉంటుంది, అగ్రకులాలు ఉంటాయి, మహబూబ్ నగర్ అంటే రెడ్లు ఉంటారు, పెద్ద చూడల ఆధిపత్యం ఉంటుంది, దానివల్ల ఈ ఘర్షణ జరిగిందని నేను వాళ్ళకి చెప్పుకుంటూ పోయిన ఆ ఊరికి పోయేవాళ్ళు కూడా. ఆ ఊరికి పోయేసరికి ఆ ఊరిలో అగ్రవర్ణమే లేదు, ఒకే ఒక్క కోమటి దుకాణం ఉంది తప్ప ఏ రెడ్లు లేరు, ఏ బ్రాహ్మణులు లేరు. కొని విద్యలు మెడలు సంపన్నులు ఉన్న ఇల్లు కూడా ఒకటి కూడా లేదు. అంతో ఇంతో మెరుగైన ఇల్లు ఎవరు ఉన్నాయంటే దళితులకే ఉన్నాయి. మాకు నిజంగా కూడా అంటే మనం క్లాస్ థియరీ చెప్తున్నటువంటి దానిలో కానీ, కాస్ట్ గురించి చెప్తున్న దానిలో కానీ
ఆధిపత్యము అగ్రవర్ణం అక్కర్లేదు. ఆధిపత్యం ఎవడైనా సరే చెలాయించడానికి అవకాశం ఉంటుంది అనేది అర్థమైనటువంటి సంఘటన. ఏం జరిగింది అంటే ఈ బోర్వెల్ ఒక 3-4 రోజుల నుంచి రిపేర్ అవ్వలేదు, పాడైంది. ఆడపిల్లలు ఒక 4-5 కిలోమీటర్ల దూరం బావుల దగ్గరికి పోయి వ్యవసాయ బావుల దగ్గర నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళు అలో చేయట్లేదు. నీళ్లు అసలే లేవు ఒక 2 రోజులు ఆ వాడలో. అటువంటి టైంలో ఈ బాలస్వామి అనేటువంటి యువకుడు 20 సంవత్సరాల యువకుడు ఊళ్ళో ఉన్నటువంటి ఇంకో బోర్వెల్ దగ్గరికి వెళ్ళి ఆయన బోర్వెల్ కొట్టి ఒక 50 మందికి నీళ్లను సరఫరా చేసినారు. ఎందుకంటే నీళ్లు అనేది ఉమ్మడి వనరు, బోర్వెల్ అనేది ప్రభుత్వం వేసింది కాబట్టి ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆయన బోర్వెల్ కొట్టి 50 మంది ఇళ్లలో నీళ్లు తీసుకుపోయేటట్లు చేసినారు. ఇది పొద్దంతా కాయలు పండ్లు అమ్ముకోవడానికి లేదా చిన్న చిట్టాలు ఉండి కాపలా కాసే బోయలకు కోపం కలిగించి మన వాడకొచ్చి వాడు నీళ్లు పెట్టబట్టుకుంటూ పోతాడు అని ఆ రాత్రి ఆయన సజీవ దహనం చేసినారు. సరే ఇదంతా విని చూసి దాని తర్వాత ఆయన ఇంటికి పోయినాను. నాకు నిజంగా ఆ ఇంట్లో చిన్న ఇల్లే కదా, అప్పుడు గవర్నమెంట్ కట్టించే ఇల్లు, ఒక హాల్ ఉంటుంది, చిన్న ఎదురుగా దర్వాజలోకి వెళ్ళి లోపలికి పోగానే ఎదురుగా సురవరం సుధాకర్ రెడ్డి గారి ఫోటో. సురవరం సుధాకర్ రెడ్డి గారితో పాటు ఆ నామాల బాలస్వామి అనే అతను దిగినటువంటి ఫోటో ఎదురుగా ఇంట్లో కనబడి నేను అనుకున్నాను అసలైన కమ్యూనిస్టు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారి వారసుడు ఆ చనిపోయినటువంటి ఆ బాలస్వామి. దురదృష్టం ఏమిటంటే మీడియాని ఇప్పుడు తెలుస్తున్నాం కానీ 25 సంవత్సరాల కింద కూడా ఈ వార్త ఏ మీడియాలో రాదు. చిన్న యువకుడి గడ్డివాములు దగ్ధం అనే ఒక వార్త, యువకుడి మృతి అనే వార్త వచ్చింది తప్ప ఇంత పెద్ద కుల దురహంకార హత్య జరిగింది అక్కడ అనేటువంటి విషయం ఎక్కడ కూడా ప్రచురితం కాలేదు. కానీ బీబీసీలో ఆ వార్త ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా మొత్తం ఇన్సిడెంట్ పూసగుచ్చినట్టుగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది. చివరికి మేము వాళ్ళని వెళ్ళి కోర్టు విచారణ సందర్భంగా కోర్టులో కూడా కలిసాం. ఆ వనపర్తిలో బహుశా ఆ కోర్టు హాల్లో వాళ్ళందరూ కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా జాలేసింది. అందులో ఎవరు చదువుకోలేదు. ఒక 20 మంది 17 మంది నిందితులు. ఎవరికి శుభ్రమైన బట్టలు కూడా లేవు, ఎవరికి కనీస అవగాహన కూడా లేదు. మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇంగ్లీష్ అడుగుతున్నారు, నేను తెలుగులో అడుగుతున్నాను వాళ్ళని. వాళ్ళు బహిరంగంగా మెజిస్ట్రేట్ ముందే ఒప్పుకున్నారు, అవును మేమే చంపామని చెప్పారు. ఎందుకు చంపారని అడిగాను. నీళ్లు తీసుకుపోయినారు మా దగ్గరికి వెళ్ళని అడిగాను. నీళ్లు తీసుకుపోతే ఎందుకు చంపుతారో మీ కాదు కదా, గవర్నమెంటే కదా అని అడిగాము. అడిగితే ఇవాళ మా నీళ్లు తీసుకుపోయినాడు, రేపు మా బిడ్డలు తీసుకుపోతాడు, మా ఆస్తులు తీసుకుపోయాడికి ఆస్తే లేదు, వాడు మేము సమానం ఎట్లయితాము అనే మాట మాట్లాడారు. అని అంటే సమానం కాకపోయి నీళ్లు తీసుకుపోతాడు, లేదు వాడు కమ్యూనిస్టు అని చెప్పారు. అంటే ఒక కమ్యూనిస్టు ఒక కుగ్రామంలో ఒక నాయకుడిని ఆదర్శంగా తీసుకొని అంత పెద్ద మానవీయ విలువను ఆచరించినట్టంటే ఖచ్చితంగా ఆయన గొప్ప కమ్యూనిస్టు అనేటువంటి భావన నాకు ఆ రోజు కలిగింది. నేను సుధాకర్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఈ విషయం చెప్పాను. నిజానికి వారు చాలా బాధపడ్డారు. నిజానికి ఒక ఆర్గనైజేషన్ అండగా ఉండే అవకాశం లేకపోయిందని. సో అప్పటి నుంచి సుధాకర్ రెడ్డి గారు కలిసిన ప్రతిసారి, లేదా నేను వారిని చూసిన ప్రతిసారి, వారు రాసినవి చదివిన ప్రతిసారి ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉదాత్తమైన నాయకత్వ లక్షణమే కాదు, మేధో సంపద కూడా అర్థమవుతూ పోయింది. ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత బహుశా 2002లో నేను ఒక ఆర్టికల్ రాశాను, రైతుల ఆత్మహత్యల మీద ఒక ఆర్టికల్ 2001లోనే రాశాను. సుధాకర్ రెడ్డి గారు పిలుచుకొని మాట్లాడారు, చాలా బాగుంది, చాలా డేటా బాగుంది. నేను ఆ ఆర్టికల్ని బ్రెజిలియన్ కమిషన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అని ఒక కమిషన్ ఎక్కడో ఇంటర్నెట్లో గ్రూపులలో వచ్చింది. వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ పెడుతున్నారు.
అగ్రికల్చర్ క్రైసిస్ మీద క్రైసిస్ మీద అని ఒక నోటిఫికేషన్ చూసి నేను ఒక ఆర్టికల్ వాళ్ళ పద్ధతిలో రాసి ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాసి అప్పుడు వరంగల్లో రైతు సేవా సమితి అని ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్ లెఫ్ట్ భావజాల ఆర్గనైజేషన్ 400 మంది రైతుల ఆత్మహత్యలకు స్టడీ చేసింది. రాసర్ల రామరెడ్డి గారని ఆయన ఈ మొత్తం వర్క్ చేశారు. నేను ఆ డేటా ఆధారంగా చేసుకొని రైతులు పత్తి పంట తెలంగాణ వెనుకబాటుతనము ఎందుకు ఈ సాగు దిశగా తీసుకెళ్తుందనేది ఒక ఆర్టికల్ రాసిన తర్వాత వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసిన. నాకు అప్పటి వరకు కూడా అది ఏమిటి ఆ ఆర్గనైజేషన్, ఎందుకంటే లాటిన్లో ఉంది, స్పానిష్లో ఉంది, ఇంగ్లీష్లో అదేంటిదో నాకు తెలియదు. నేను రాశాను, పంపాను, నన్ను సెలెక్ట్ చేశారు, ఇట్లాగే ప్లీనరీ స్పీకర్గా పెట్టారు. తీరా చూస్తే దానికి అనుబంధంగా వచ్చిన పాంప్లెట్లో అది వరల్డ్ సోషల్ ఫోరం అని. ఈ వరల్డ్ సోషల్ ఫోరం ఏమిటి అనేది మొత్తం వెతుక్కుంటూ పోయినా చేస్తే అది లిబరలైజేషన్ గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ప్రపంచ ఆర్థిక సంస్థ అని మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే అంటున్నామో ఈ ఎకనామిక్ ఫోరంకి పోటీగా ప్రజలు నిర్మించినటువంటి ఒక సంస్థ, ప్రజా సంఘాలు నిర్మించినటువంటి సంస్థ. ఆ సంస్థ 5 రోజుల పాటు 4 రోజుల పాటు పోర్టో అలెగ్రీ అని ప్రజల్లో ఈ సమావేశాలు పెడుతున్నాయి. దానిలో ఈ జస్టిస్ అండ్ పీస్ కమిషన్ ఈ ఫోరంని నిర్వహిస్తాం. సరే, నాకు ఇంత ఉత్సాహం కలిగింది, ఎందుకంటే 2000 సంవత్సరంలో ఎవడు నోరికి మాట్లాడని స్థితి, అటువంటి దగ్గర ఎక్కడో ప్రపంచంలో ఎవడో మాట్లాడుతున్నారు, చలో వెళ్దాం అనుకుని నేను అక్కడికి వెళ్ళాను. నిజానికి అది ఒక సభనో ఒక సమావేశమో ఒక హాలో అనుకున్నాను. ఆ పోర్టో అలెగ్రీ అనే ఊరంతా ఎర్రజెండాలతో నిండిపోయి అదొక పెద్ద జాతర లాగా, ఒక పెద్ద ఇది లాగా కొన్ని లక్షల మంది. ఇప్పుడు దానిలో గూగుల్ చేస్తే కూడా డీటెయిల్స్ వస్తాయి. అంటే అడుగడుగున చెగువేరా ఫెడరల్ కాస్ట్ చాలా చాలా ఒక విముక్తి చెందిన ప్రాంతం లాగా కనబడింది. సరే, ఆ మీటింగ్లో మాట్లాడాను. చాలామంది అసలు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంతమంది చనిపోతే రైతులు చనిపోవడం అనేది మేము లేదు, రైతు సంఘాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ చాలా చర్చ జరిగింది. ఆ 5 రోజులు నిజంగా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే అంత పెద్ద అలజడి ఆ చిన్న ఒక ఊరిలో జరుగుతాం. నేను అక్కడి నుంచే ఒక ఆర్టికల్ రాసి ప్రజాతంత్రానికి పంపించాను. ఇది చేగువే రాజ్యం అని. చేగువేరే యూత్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నాడు, యూత్ ఎన్ని వేల మంది లక్షల మంది అక్కడికి వచ్చారు, ఏమేమి చేస్తున్నారు. తర్వాత నాకు ఆ వారం తర్వాత రాగానే నేను ఉదయంలో నేను రెగ్యులర్గా రాస్తున్నాను. రామారావు గారి చొరవతో 85 నుంచి రాస్తున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలం నుంచి నేను ఎంబడే రాసి ఉదయం పత్రిక అప్పటికి వార్త పత్రికకి పంపించాను. వార్త వాళ్ళు దాన్ని 2002 ఫిబ్రవరి, మార్చి 2, 6, 8 తేదీలో 3 భాగాలుగా ప్రకటించాను. నేను కేవలం నాకున్న దీన్ని షేర్ చేయడానికి రాశాను. మరో ప్రపంచం సాధ్యమేనా అని రాశాను. ఎందుకు మరో ప్రపంచం అని అంటే అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్. ఎగ్జిస్టింగ్ వరల్డ్ ఏదైతే ఉందో, న్యూ రెగ్యులర్ వరల్డ్ ఏదైతే ఉందో, క్యాపిటలిస్ట్ వరల్డ్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్గా పీపుల్స్ వరల్డ్ని మనం క్రియేట్ చేయొచ్చు అనేటువంటి బేసిక్ థీమ్ ఆఫ్ దట్ కాన్ఫరెన్స్. సో దీన్ని పెట్టి నేను 3 భాగాలుగా ఏం జరిగింది అక్కడ, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనేది రాసుకుంటూ, మన దగ్గర పరిస్థితులు ఏమిటి, మనం ఎందుకు మౌనంగా ఉన్నాం అనేది 2వది రాసి, ఎట్లా మనం ఒక ప్రజా చైతన్యంతో ఒక కూటమి నిర్మించవచ్చు వరల్డ్ సోషల్ ఫోరం లాగా అని ఈ 3 వ్యాసాలలో రాశారు. చాలా ఫోన్లు వచ్చినాయి. మొదట వచ్చినట్టు ఫోన్ను సుధాకర్ గారు తిట్టుపడి గారు, నేను 3 రోజుల నుంచి చేద్దాం అనుకున్నా, ఈ వారం నుంచి చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఇంకేం రాస్తారో చూద్దామని ఈ 3 ఆర్టికల్స్ చదివిన తర్వాత మీకు ఫోన్ చేస్తున్నా. మనం అర్జెంటుగా కలవాలి, తప్పకుండా కలుద్దాం సార్ అని. ఈ మూల మీద అటు పక్కన ఒక హోటల్ ఏదో ఉండేది, విజయలక్ష్మి గారు కూడా ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన భోజనానికి పిలిచారు ఆ హోటల్, ఇక్కడే అటు పక్కన ఉన్న హోటల్. ఆయనతో పాటు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే రాఘవులు గారు, డివి గారు, బహుశా ఇంకోరు
ఉన్నారు. ఒక గంట సేపు మొత్తం విన్నారు, మాట్లాడారు, ఏం చేస్తే బాగుంటుందని. నేను చెప్పాను, సార్ ఇండియాలో 7 మంది మాత్రమే అక్కడికి వచ్చారు. దాంట్లో మీనా మీనన్ అని ఒక అమ్మాయి నారాయణ గారికి తెలిసి ఉండాలి, బహుశా బాంబే నుంచి మిల్ వర్కర్స్ యూనియన్ చేస్తుంది. అంతకుముందు లిబరేషన్ పిడిఎస్సిలో కొంతకాలం ప్రముఖ నాయకురాలుగానే ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేసినారు. ప్రవీణ్ పుర్కాయస్తా అని ఇంకొక ఆయన వచ్చారు, పీపుల్ సైన్స్ కాంగ్రెస్లో ఉన్నారు. అదేవిధంగా దాస్ గుప్తా అని ఇంకొక ఆయన వచ్చారు, సిపిఐ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలో ఆయన చేయాల్సి ఉన్నారు. నేను అన్నాను, ఈ అందరం కలిస్తే చేయొచ్చు అని. అంటే వీళ్ళందరేమో మేధావులు, వ్యక్తులు, బట్ మాకు ఆర్గనైజేషన్ సపోర్ట్ కావాలి అంటే ఆయన బ్రెజిల్ మోడల్ని తెప్పించుకుందాం, ఎట్లా చేసినారు. బ్రెజిల్లో లూలా అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అప్పుడే ట్రేడ్ యూనియన్ నుంచి ఒక పెద్ద ఎత్తున బ్రెజిల్ని చైతన్యవంతం చేసి చాలా ఆర్గనైజేషన్స్, అక్కడ చర్చ్ పెద్ద ఆర్గనైజేషన్, అట్లాంటి ఆర్గనైజేషన్తో సహా ప్రతి వాళ్ళను ఐక్య కార్యాచరణ లాగా తయారు చేసి ఆయన ఈ వరల్డ్ సోషల్ ఫోరం అనే కాన్సెప్ట్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. నేను అటెండ్ అయింది 2వ కాన్ఫరెన్స్. అంతకుముందు చిన్న స్థాయిలో వాళ్ళు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వాళ్ళు, క్యాపిటలిస్టును మోడల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏకమై వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగే టైంలోనే వరల్డ్ సోషల్ ఫోరం కూడా నిర్వహిస్తారు. నాకు చాలా ఇష్టం వేసింది, సుధాకర్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల పాటు దాని మీద కూర్చొని మన దగ్గర కూడా అటువంటి మోడల్ని, నిజానికి అప్పటికి సిపిఐ, సిపిఎం లేదా మిగతా లెఫ్ట్ పార్టీల బలం అంత పెద్ద వెంచర్ చేసేంత కెపాసిటీ లేదు. అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక సమావేశం పెట్టిన తర్వాత ఒక 7గురితోటి ఒక కమిటీ వేసి, నేను కూడా దాంట్లో ఒక ప్రవీణ్ పుర్కాయస్తా ఉన్నాడు, దాస్ గుప్తా ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి చలో మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కూడా కొంత లెఫ్ట్, అదేవిధంగా కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వరల్డ్ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలు, ఎవరైతే ఈ మిషనరీస్ తోటి పనిచేస్తే వాళ్ళందరూ, ఎన్జిఓలు, గోపాల్ లాంటి మిత్రులు, వీళ్ళందరితోటి మేము ఇప్పుడు ఒక ఇది పెట్టాము ఢిల్లీలో, భోపాల్లో 3-4 మీటింగ్లు. ఈ అంతటికి స్ఫూర్తి సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి గారు నెట్వర్కింగ్లో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నటువంటి కమ్యూనిస్ట్, రిజిడ్ కమ్యూనిస్ట్ కాదా. నేనే ఉండాలి, నా గుర్తే ఉండాలి, నేనే కట్టినాం. ఇదంతా చేసి ఒక 6 నెలలు కష్టపడి పనిచేసిన తర్వాత ఫస్ట్ పద్మ గారిని డిప్యూటీ చేశారు. దానిలో పద్మ గారు మాతో పాటు దాదాపు 3-4 నెలలు వారు కూడా పనిచేశారు. లక్ష్మీనారాయణ గారిని డిప్యూటీ చేశారు. ఇట్లా చాలామంది, నాకు మిగతా పేర్లు గుర్తులేకపోవచ్చు, కానీ వీళ్ళందరము ఈ ఖైరతాబాద్లో ఒక ఆఫీస్ తీసుకొని వి వర్క్ ఫర్ 4-5 months చేసి ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే, మనము ఫస్ట్ ఏషియన్ సోషల్ ఫోరం ఇక్కడ హైదరాబాద్. అంటే నిజంగానే చూస్తే ప్రదీప్ లాంటి సిపిఐఎంఎల్ పార్టీ, నేను ఆ ఉద్దేశంతో పోయినాను. గద్దర్ కూడా వచ్చినాడు మా మొదటి మీటింగ్, గద్దర్ గారు కూడా వచ్చారు. కానీ ఎందుకో పీపుల్స్ వారు వెంబడే బ్యాక్ అయ్యింది. నేను అక్కడ ఇరుక్కొని నాకు వేరే బలం లేదు. నిజానికి వాళ్ళు ఉంటే నేను కొంచెం బలం ఉందని ఫీల్ అయ్యేవాడు. బట్ బిలీవ్ మీ, సుధాకర్ రెడ్డి గారు నన్ను సెంటర్గా నిలబెట్టి వీళ్ళందరినీ ఒక 1000 చేతుల బలం మాకు అప్పుడు ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా దాని ఒక ఉద్యమం లాగా ప్రతి ప్రజా సంఘం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము మొత్తానికి ప్రిపేర్ అయ్యి హైదరాబాద్లో మేము ఏషియన్ సోషల్ ఫోరంని 2003లో హైదరాబాద్లో ఏషియన్ సోషల్ ఫోరంని చాలా గొప్పగా చేసిన 2003 జనవరి నిజాం కాలేజీలో దాదాపు ఒక 20 దేశాల నుంచి, ఏషియాలో అన్ని దేశాల నుంచి 40-45 వేల మంది 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉండే ఏర్పాట్లు చేసినాం. ఇక్కడ అదేవిధంగా ఈ అన్నిటిపైన 5 రోజుల పాటు చర్చ చేసి చివరి
ముగింపు సమావేశానికి కేఆర్ నారాయణన్ గారు కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు. సో ఒక చిన్న ఆలోచనని, ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తని అంత ఫాలోఅప్ చేసి దాన్ని ఒక ఉద్యమంగా మలిచి దానికి ఒక పెద్ద విశాల వేదికను ఏర్పాటు చేసి హైదరాబాద్లో అన్ని వేల మందితో నవ్వుతో భవిష్యత్తులాగా అన్ని వందల సంఘాలని ఆర్గనైజ్ చేసినటువంటి దానికి వెనక ఉన్నటువంటి స్ఫూర్తి సుధాకర్ రెడ్డి గారని నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఈ ప్రయత్నం అక్కడితో ఆగలేదు. ఇది చాలామందికి గొప్ప బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా గ్రాస్ రూట్స్లో పనిచేస్తున్న వాళ్ళు, దళిత సంఘాలు చాలా క్రియాశీలమైన పాత్రను పోషించాయి. దళితులు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి ఆర్గనైజ్ అయ్యారు. మళ్ళీ మేమందరం కలిసి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని, సో ఇక నేనేమో ప్రొఫెసర్ని, నేను ఉద్యమకారుని కాదు, నాకు పార్టీ లేదు, నేను నా పార్టీ, నేను అనుకునే పార్టీ నాకు ఇందులో లేదు, కానీ ఒకటే బలం ఏముందంటే ఎర్ర జెండా, వామపక్షాలు, దళితులు ఈ రెండు కలిసి అది తీసుకొచ్చు. మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడినప్పుడు సుధాకర్ రెడ్డి గారు, రాఘవులు గారు, పుణ్యవతి గారు, చాలామంది మన మిత్రులు అందరూ లేదు మనం ఇక్కడితో రాకూడదు, బ్రెజిల్ నుంచి వరల్డ్ సోషల్ ఫోరంని మనం హైదరాబాద్ తీసుకురావాలి. సో ఇది నేషనల్ లెవెల్లో పెద్ద డిస్కషన్ అయింది. హైదరాబాద్ కంటే బాంబే బెటర్ అని ఒక తీర్మానం జరిగింది. తర్వాత 2004లో 1,00,000 మందితో బాంబేలో వరల్డ్ సోషల్ ఫోరం 3ని మనం ఇక్కడ నిర్వహించగలిగినాం. దాని వెనక ఈ మొత్తం వెనక ఒక నిర్మాణం వెనక, ఒక ఉద్యమం వెనక, ఒక ఆలోచనని విస్తరించడం వెనుక నేను నేర్చుకున్నది సుధాకర్ రెడ్డి గారి అనుభవము, వారి దూరదృష్టి, వారికి ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి ఉద్యమ నిర్మాణ ప్రాతిపదిక, ఉద్యమ నిర్మాణ ఆలోచన అని నేను సగర్వంగా చెప్పగలను. నేను చాలా విజయవంతమైన, బహుశా నేను అనుకుంటా నాకు తెలిసిన 40 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో అది ఒక గొప్ప ప్రయత్నము, అతిపెద్ద ప్రయత్నం అని నేను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిని మనం ఇండియాకు తీసుకురాగలిగాం. దాన్ని అక్కడితో ఆపలే. ఇండియాలో ఉన్న భూస్వామ్య సమస్య గురించి చాలా సుదీర్ఘంగా చర్చించింది. లిబరలైజేషన్, మన్మోహన్ సింగ్ మిగతా ఆర్థిక విధానాలు ఈ దేశాన్ని ఎట్లా అతలాకుతలం చేస్తున్నాయో చెప్పగలిగింది. ముఖ్యంగా ఈ దేశంలో 25% ఉన్న దళిత ఆదివాసీ జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎటువంటి బలమైన వివక్షని ఎదుర్కొంటున్నాయో అక్కడ చేయగలిగిన 5 రోజుల పాటు భారతదేశంలో ఉన్నటువంటి సమస్త సమస్యల్ని పోస్ట్ మార్టం చేయడానికి, ప్రజెంట్ చేయడానికి, డయాగ్నైజ్ చేయడానికి ఆ వేదిక ఉపయోగపడింది అని నేను బలంగా నమ్ముతున్నాను. సరే, మమ్మల్ని నా మీద వ్యక్తిగతంగా విమర్శ పెట్టినారు మా ఆర్గనైజేషన్ వాళ్ళు. మేము ఎన్జిఓలతో అమ్ముడు పోయినాం, లేకపోతే ఇంకోలు పోయినాం, చర్చిలతో పోయినాం, లేదా సిపిఎం సిపిఐలో కోర్టు వెళ్ళినాం. ఇదంతా అయినప్పటికీ కూడా దాని ప్రభావం అనేటువంటిది ఒక విస్తృతమైంది. ఆ ప్రభావం క్రియేట్ చేయగలిగేటువంటి ప్రోద్బలం, ఆలోచన సుధాకర్ రెడ్డి గారి వల్లనే వచ్చిందని రాస్తున్నాను కూడా. నాకు ఆల్రెడీ వేరే పుస్తకంలో భాగంగా ఈ మొత్తం చాప్టర్ను కూడా నేను పెట్టబోతున్నాను. పద్మగారికి తెలుసు, దాంట్లో మొబిలైజేషన్లో భాగంగా వాళ్ళను సూర్యాపేటకు మిర్యాలగూడకు పిలిచారు ఒకటి 2 సందర్భాలు. మేము అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడాం. కరీంనగర్ పిలిచారు, నల్గొండ పిలిచారు. సో దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా, ప్రజా చైతన్యంలాగా చేయడంలో సుధాకర్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. ఈ కార్యక్రమానికి పిలుస్తున్నప్పుడు లేదా మొత్తం గత 2 నెలలుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి అలజడి ప్రధానంగా అంటే అసలే ఇక ఈ దేశంలో మనకు రూపలు చెల్లినాయి, ఆలోచనలకు రూపలు చెల్లినాయి, తిరుగుబాటు అనేది ఉండదు. దేశం ఒక ఫాసిస్టు విధానం వైపు ప్రయాణం చేస్తున్నది. ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ లేదు, మీడియా అంతా అమ్ముడుపోయింది. ఈ దశలో మరి ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడాలి అన్నప్పుడు ఒక 10 మంది పిల్లలు, ఒక 4 పిల్లలు, సరదాకి ఒక పిల్లోడు క్రియేట్ చేసినటువంటి సిజేపీ అనేటువంటిది, కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఇంత పెద్ద సంచలనం అవుతుందని నేనైతే ఊహించలేదు. ఇంటర్నెట్లో చాలా ఇవి జరుగుతూ ఉంటాయి. దానిలో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎక్కువ చేష్టలు ఉంటాయి. ఇది అట్లాంటి చేష్ట అనుకున్నా తప్ప
క్రమక్రమంగా అది బలపడుతున్నటువంటి పద్ధతిలో చివరికి పూర్తి ఇనుప ఛాంబర్స్ లాగా ఉన్న భారతదేశంలో సడన్గా ఇవాళ ఒక కొత్త గాలి వేస్తున్నారు. ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం కలుగుతున్నది. చాలా ఆ చిన్న గాలికి చాలా పెద్ద పెద్ద వటవృక్షాలు కూడా మెల్లగా కదులుతున్నాయి. ఏదో జరుగుతున్నది, అవి వింటున్నాయి, అవి మాట్లాడుతున్నాయి. ఇవాళ ఈ పిల్లల ఆలోచన, ప్రజల ఆలోచన అనేది వాళ్ళకు ఒక పెద్ద ప్రమాదం లాగా భావించి అసలు ఈ దిమాకును అందరినీ నిషేధించాలనే దాకా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే భారతదేశాన్ని మెదడు లేని ఒక స్తబ్దమైన దేశంగా ఉంచాలనుకునేటువంటి వాళ్ళకి ఈ మెదడున్న వాళ్ళ కదలికలు భయం కలిగిస్తున్నాయి. ఇది ఒక గొప్ప పరిణామం. నిజానికి ఇది ఒక విప్లవం. కానీ ఈ విప్లవంకు పునాది ఏముంది? ఈ విప్లవంకు అంత పటిష్టమైనటువంటి గ్రౌండ్ ఎక్కడుంది? అసలు ఈ విప్లవానికి వెనుక ఎవరైనా ఉన్నారా? నిజంగా ఎవరు లేరు. ఎవరు లేని ఇది ఒక ఆశావహ వాతావరణాన్ని సృష్టించిన తర్వాత నాకు అనిపించింది ఈ టైంలో సుధాకర్ రెడ్డి గారు ఉంటే బాగుండేది, అటువంటి నాయకుడు ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎక్కడో బ్రెజిల్లో 10 బొద్దింకలు కలిస్తేనే ఆయన కూడా ఒక గొప్ప 1,00,000 మందిని పోగేయగలిగేటువంటి సాహసం చేస్తారు. అటువంటిది ఢిల్లీలో జంతర్ మంతర్లో వేలాది మంది, లక్షలాది మంది వచ్చినటువంటి ఈ తరుణంలో ఈ హోప్లో సుధాకర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళకి కొంచెం ఒక వ్యూహం ఇచ్చేటువంటి వాడు, ఒక ధైర్యం ఇచ్చేటువంటి వాడు, ఒక సాలిడారిటీ ఇచ్చేటువంటి వాడు, లేదా ఒక దిశానిర్దేశం చేయగలిగేటువంటి తాహత్తు ఉన్నటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు అని నేను అనుకున్నాను. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు చేయాల్సినటువంటి పనులలో మన పూర్వ వైభవం ఏమిటి, మనమేం చేసినాము, మన తాతలు ఏం చేసినారు అనేది మాత్రమే కాకుండా ప్రజలు ఎటువైపు కదులుతున్నారు, గాలి ఎటువైపు నుంచి వీస్తున్నది, ఈ గాలి గమనం ఎటువైపు వెళ్తున్నది, దాన్ని మనం మంచి మార్గం వైపు లేదా మిగతా వాటి వైపు మళ్లించగలమా అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఉంది అని నాకు అనిపించింది. ఆ ప్రయత్నం మనం పూర్తిగా చేస్తలేమేమో అని కూడా అనిపించింది. మనకు చాలాసార్లు ఏమవుతుందంటే మీరు ఎవరు తప్పుగా అనుకోకూడదు, కానీ మనం అధికార వాటం వైపు వెళ్ళడానికి అలవాటు పడిపోతాం. ప్రజల వాటం వైపు వెళ్ళాలి, వామపక్షం వైపు వెళ్ళాలి అనేటువంటి మళ్ళాలి మొత్తం ఆలోచనలు అనేటువంటిది స్పృహ మనకి ఉండాలి. చాలా లోతైనటువంటి చర్చ జరుగుతుంది భారతదేశంలో. నేహా బోరా అనేటువంటి ఒక చిన్న అమ్మాయి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చను లేవదీస్తుంది. ఆమెను కౌంటర్ చేయడానికి కూడా ప్రతి చర్చ జరుగుతున్నది. నేహా బోరా సిద్ధాంతపరంగా ఒక కరుడు కట్టినటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ఐసా ప్రతినిధి, ఐసా అధ్యక్షుడు. అసలు నమ్మకమే లేకుండా ఏవో 4 బొద్దింకలు వచ్చి వాళ్ళు అక్కడ కూర్చుంటారంటే ఆ అమ్మాయి నమ్మి. కమ్యూనిజంలో నమ్మకం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సూత్రం. మనం నమ్మాలి. మనం సిద్ధాంతాన్ని ఎట్లాగైతే నమ్ముతామో, మార్క్స్ని ఎట్లాగైతే నమ్ముతామో, లెనిన్ ఎట్లాగైతే నమ్ముతామో, మావోని ఎట్లాగైతే నమ్ముతామో, రోడ్డు మీద ఉన్నటువంటి మనిషిని కూడా అట్లా. ఆ 4 పిల్లలు జంతర్ మంతర్కు పోయి జంతర్ మంతర్కు పోతున్నప్పుడు 4 మీరు గమనించండి. అసలు ఆ ఉద్యమము మొదలైనప్పుడు ఒక్కడే బోస్టన్ నుంచి ఫ్లైట్లో వచ్చి ఒక్కడే అంబేద్కర్ బొమ్మ పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు. మీరు ఆ దృశ్యం ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ మనకంటే తెలివిగా ఆలోచిస్తుంది కమ్యూనిస్టుల కంటే. ఆ ఒక్కడు వచ్చినప్పుడు ఆ ఒక్కడి వెనక 50 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తుంటే ఈయన ఒక పెద్ద దేశాధినేతనా లేకపోతే ఒక టెర్రరిస్టా లేకపోతే ఒక స్టూడెంటా అనేది అర్థం కాదు. కానీ ప్రభుత్వం ఊహించింది
ప్రభుత్వానికి తెలుసు తన తన లోపం ఏమిటి, తన దోషం ఏమిటి, తను ఎంత బలహీనమైనటువంటి కుర్చీ మీద కూర్చొని చక్రవర్తిగా రాజ్యాన్ని చెలాయిస్తున్నామనేది తెలుసు పాలకులకు. ఈ ఒక్కడు కూడా పెద్ద విప్లవం తీసుకొస్తాడేమో అనుకోని మనం ఎప్పుడు అందరూ పోగైనా. ఆయన ఆ 4 రోజులు 15 రోజులు తిరుగుతున్నప్పుడు ఏ నాయకుడు, ఏ ఉద్యమకారుడు ఎవరు ఆయనని సీరియస్గా తీసుకోవాలి. నీట్ పేపర్ ఏంటిది? నీట్ పేపర్ ఒక వర్గ ఉద్యమం కాదు, నీట్ పేపర్ కార్మికులది కాదు, నీట్ పేపర్ కర్షకులది కాదు, వెట్టి చాకరీ వాళ్ళది కాదు, దళితులది కాదు, మనకెందుకని అనుకున్నాం. కానీ ఒక న్యూ క్లాస్ సిస్టమ్ని ఆ పిల్లోడు డెవలప్ చేసినాడు భారతదేశంలో. ఆ క్లాసులో అందరూ బాధితులు ఉన్నారు. బాధితుల పక్షమే మన బాధ్యత కావాలి కదా. ఆ బాధ్యత తీసుకొని అక్కడ మొదలు పెడితే ఆ అమ్మాయి నేహాబోరా అనే అమ్మాయి వచ్చి కూర్చున్నారు. బలం పరంగా చూస్తే కనీసం 3-4 రాష్ట్రాలలో నాకు కలిసి ఐసా చాలా బలమైనటువంటి శక్తి, విద్యార్థి శక్తి. జేఎన్యూ లాంటి మనం ప్రభావం కోల్పోయిన చోట, జేఎన్యూ లాంటి చోట వాళ్ళు బలమైన పునాది వేసుకొని ఉన్నారు. బలమైన వాయిస్ ఉంది. వామపక్ష వాయిస్లలో మనందరినీ భరోసా నింపే వాయిస్ ఆ విద్యార్థి శక్తికి ఉంది. కానీ వాళ్ళు మేము పెద్దవాళ్ళం అనుకోలేదు, మాది ఘనమైన చరిత్ర అనుకోలేదు, మేము బలమైన వారసులం అనుకోలేదు. వాళ్ళు వచ్చి ఆ భక్త పలిచని పిల్లగాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు కూడా 23 రోజుల పాటు నిరాదీక్షలో ఉన్నారు. అరే మా కిరీటం ఏమవుతుంది, మా జెండా ఏమవుతుంది అని అనుకోలేదు. అల్టిమేట్లీ ఆ ధైర్యం ఈ పిల్లవాళ్ళను కూడా నిలబెట్టి, ఎర్ర జెండాలో ఉండే ధైర్యం వీళ్ళని నిలబెట్టి, అదేవిధంగా వీళ్ళకు వచ్చినటువంటి ఆదరణ ఎర్ర జెండా పట్ల కూడా గౌరవాన్ని తీసుకొచ్చింది. నేను ఢిల్లీలో మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వింటుంటే ఈ తరానికి ఇటువంటి ఉద్యమం రావాలి. ఇటువంటి వాళ్ళు ఏమి తుపాకులు పట్టుకోలేదు, రాజ్యాన్ని కూడగొడతామని లేదు, లేదా ఇంకొకటి లేదు. కానీ ఒక్క చిన్న ఉద్యమంతో 20 లక్షల ఇళ్లలోకి పోయినారు. చిన్న ఉద్యమం. దాంట్లో కోటీశ్వరుల పిల్లలు ఉన్నారు, నీట్ రాసిన వాళ్ళు, పేద పిల్లలు ఉన్నారు, హాస్టల్ పిల్లలు ఉన్నారు, మన కార్మికుల పిల్లలు ఉన్నారు. బిలీవ్ మీ, దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ క్లాస్. ఆ న్యూ క్లాస్లో మనం ఎక్కడున్నామని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. అదొకటే కాదు, రేపటి తరంలో రాబోయే కాలంలో ఉద్యమాలన్నీ భారతదేశంలో నేనైతే అనుకోను కేవలం కులాలతో, కేవలం వర్గ పోరాటంతో సక్సెస్ అవుతాయి. సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక తన ఆత్మకథలో రాశారు, మనం విశాల ప్రాతిపదికన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బాధ్యత శక్తులతో కలిసి పనిచేయాలి, అన్ని కమ్యూనిస్టు శక్తులతో కలిసి పనిచేయాలని ఇందాక ఇప్పుడు మనం ఆవిష్కరించిన పుస్తకంలోనే రాశారు. ఏకీకరణ కమ్యూనిస్టులతో జరగాలి తప్ప అధికారంతో కాదు అనేది ఆయన మొట్టమొదటి నుంచి పాటిస్తున్నటువంటి సూత్రము. మొట్టమొదటి నుంచి ఆయన కరువు యాత్ర చేసినప్పుడు ఎన్టీ రామారావు పిలిచి మందలిచ్చినప్పుడు కూడా ఆయన వెనుకకు పోలేదు. ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాన్ని మర్చిపోలేదు. మేము అధికారంలో ఉన్నాం అనుకోలేదు, మేము అధికార పక్షం అనుకోలేదు. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన సిపిఐ అధికార పక్షం అని నేను అనుకోలేదు, ప్రజాపక్షం అని నేను అనుకుంటున్నాను. నేను ఈ వేదిక నుంచి ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే నేను కూడా ఒక వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. కానీ రాష్ట్రంలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు చూసినప్పుడు కొంత మనసు చూపుతున్నాను. ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళు కమ్యూనిస్ట్గా ఉండి వచ్చినాం కాదు, బాగా అనిపిస్తుంది. ఎవరో బాధితులు రోడ్డు మీదకి వచ్చి నా ప్రతిపత్తిని కాపాడాలి, నేను పాలిటెక్నిక్ విద్యార్థిని అంటే పోలీసు వెళ్ళి గొంతు నుంచి నవ్వుతాడు. ఎవరో బాధితుడు వచ్చి ఈ విధానం బాగాలేదంటే పోలీసులు వచ్చి తీసుకుంటూ అరెస్ట్ చేస్తారు. ఎవరో ఇంకొకరు నా భూమి పోతుంది, నా ఇల్లు పోతుంది, నేను నిర్మించుకున్న జీవితం పోతుంది అని అంటే వాళ్ళు తీసుకుపోయి కేసులు పెడుతున్నారు, బుల్డోజర్ తీసుకొచ్చేసి నేలమట్టం చేస్తారు. మనం ఉండాలి,
బాధితుల పట్ల, దుఃఖం పట్ల, కన్నీళ్ళ పట్ల, పేదవాడి పట్ల మనకు ఒక శ్రద్ధ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతని నిర్వచించినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి ఆలోచనలు, కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి అవగాహన, కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు సూచించినటువంటి మార్గం కమ్యూనిస్టు అనుకునే ప్రతి ఒక్కరికి, ఉద్యమకారులు అనుకునే ప్రతి ఒక్కరికి, ఇంకొక మాట ఎక్కువ చెప్పి మేధావులు అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం, ఆయన ప్రయాణం, ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన ఆచరణ ఇవన్నీ కూడా ఆదర్శంగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, చక్రపాణి గారు చాలా అర్థమయ్యే విధంగా మేధస్సుకు, కమ్యూనిజానికి, ఆ మేధస్సు కమ్యూనిస్ట్ భావాలతో ఉంటే దానికి నిదర్శనంగా, దానికి ఒక సజీవ రూపంగా, ఇప్పుడు సజీవంగా లేకపోయినా సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళే అని వారు చెప్పడం జరిగింది. వారి ఉపన్యాసం విన్న తర్వాత వారి అనుభవాలు, దేశం చెన్నమలై గారి కుటుంబం దగ్గర, వారి కుటుంబం దేశం చెన్నమలై గారి ఆ అనుభవం, తర్వాత కొల్లాపూర్ గారు కలవకోలు ఘటన, ఇంకా 2-3 అంశాలు చెప్పారు. ఏమనిపిస్తుందంటే ఇటువంటి గొప్ప అనేక మంది మేధావులు అందరూ కమ్యూనిస్టులే ఎక్కువ మంది మేధావులుగా ఉన్నారు. మీరు చరిత్ర ఒకసారి చూసుకోండి. మన పరిసరాల్లో కూడా కమ్యూనిస్ట్ భావజాలం వల్లనే ఇవాళ మన గంటా చక్రపాణి గారు ఇటువంటి గొప్ప స్థాయిలోకి వచ్చాడనే నమ్మకం నాకు ఉంది. అటు దేశ జనమాలయ గారి ప్రేరణతో కమ్యూనిస్ట్ కుటుంబం, ఆ తర్వాత ఆయన రాడికల్స్ మూవ్మెంట్, ఇంకా అనేక అంశాలు జోడై ఇప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్ ఉన్నా కూడా భావజాలం ఇక ఎక్కడికి పోలేదు. అదే పద్ధతుల్లో మన ఆగస్టు 15 నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం దిమాగి నక్సల్స్, ఆ టీంలోకి మీరు కూడా వచ్చేసారు. దిమాగి నక్సల్స్ టీంలోకి ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, ఈ దిమాగి ఇంకా నక్సలైట్స్ లేరు, కమ్యూనిస్టులు లేరు, అంతా అయిపోయిందని చెప్పిన వ్యక్తి మరలా ఈ స్టూడెంట్స్ ఉద్యమం చూసిన తర్వాత, ఈ కాక్రోచ్ ఉద్యమం చూసిన తర్వాత ఇది ఇంకా పోలేదు, పోకుండా ఉండడానికి కారణం ఈ దిమాగి నక్సల్స్, వీళ్ళు ప్రేరణతో ఆ ఉద్యమం అక్కడ వచ్చిందనే భావనతో ఎవరెవరిని ఆయన అన్వయించుకున్నాడంటే, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇంకా భావాలతోనే ఉన్నారు, ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు అనేక మంది భావాలతో ఉన్నారు, అదేవిధంగా జ్యుడిషియరీ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఆ భావాలతో ఉన్నారు, అలాగే గవర్నమెంట్ హైయెస్ట్ ర్యాంక్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఆ భావాలతో ఉన్నారు. ఈ విధమైనటువంటి ఒక నిర్వచనం కూడా వారు చేసేసుకున్నారు. అందువలన ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలంటే ఈ దిమాగి నక్సల్స్ అంటే మేధస్సుతో కూడినటువంటి నక్సలైట్ భావజాలం, లేకుంటే ఇంటర్నల్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వారు పూర్తిగా వాళ్ళ ముక్త భారత్ అవ్వాలి అనే లక్ష్యం అని దాని బదులు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు మన ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేశాం ఈ మధ్య ఎడ్యుకేషన్లో, తర్వాత జ్యుడిషియరీ కొలీజియంలో న్యాయమూర్తులు, మొత్తం మనం ఈ కమ్యూనిస్టు భావజాలానికి ఇటువంటి మేధావులే కారణం అనే ఆ భావంతో అన్నిట్లో ఇప్పుడు వాళ్ళని దొరికిస్తున్నారు. ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులు, లేకపోతే ఇతర అన్ని అన్నింటిలో కూడా ఒక సెలెక్టివ్గా, ఒక సిస్టమేటిక్ ప్లాన్తో వాళ్ళ భావజాలం కలిగిన వాళ్ళని ఇవాళ కాలేజీలు కానీ అన్ని
పెద్ద దాని ఆ నేపథ్యం కూడా మన పిల్లలు రోడ్డు మీద రావడానికి కారణం. ఎక్కడ చూసినా ఎక్కడ ప్రొఫెసర్లు చూసినా ప్రత్యేకించి ఎట్లా పొరపాటున ఇక్కడ మంది కాబట్టి మీరు అయ్యారు చట్టపాటి గారు. మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్ చూసినా ఎక్కడ నియామకులు న్యూలీ అపాయింటెడ్ పర్సన్ చూసినా కూడా ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పెడుతున్నారు. దాంతో కూడా వాళ్ళ భావజాలాన్ని ఫోర్స్గా చేయాలని చూస్తూ ఇవన్నీ కూడా పిల్లలలో కానరానటువంటి అంతర్లీనంగా ఆవేదన అసహనం, ఆ అసహనం చివరికి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అందువలన కమ్యూనిజం అనేది అవసరం, కమ్యూనిస్ట్ భావజాలం అవసరం. ఆ భావజాలాన్ని ధీటుగా దాన్ని బీట్ చేయాలంటే మన భావజాలం అవసరమని మనంగా చెప్తుంది. నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్నారు, ట్రంప్ గారు అక్కడ ఒప్పుకున్నారు. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు ప్రేరణతో మనం ఇంకా చాలామంది మన మేధావులు మన త్యాగమూర్తులు ఉన్న ఇవాళ అంశం సుధాకర్ రెడ్డి గారిది కాబట్టి ఆ ప్రేరణతో మనం ముందుకు వెళ్దాం. ఆయన బాగా చదువు, ఆయనకి బాగా ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ బాగా ఇంట్రెస్ట్, స్టడీ బాగా ఇంట్రెస్ట్. ఆ సందర్భంగా మనం కూడా నిరంతరం పొలిటికల్ క్లాసులు కూడా జరపాలనుకున్నాం. ఆయన పేరు సముచితంగా ఉండే విధంగా మనం ఏదో ఒక సంస్థని మనం పెట్టుకుని సుధాకర్ రెడ్డి గారి పేరుని అది ముందు కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం, అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆయనే మాట ఇచ్చాడు మనకి. కానీ దానికి సరైన సూటబుల్ ప్లేస్ ఎక్కడ ఎట్లా చేయాలనేది మళ్ళీ కూడా అది కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనం మరొక